అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి, పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రలేపో భవిష్యతి అని మన శాస్త్రం చెప్తోంది. అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి ప్రయాగరాజ్ వెళ్తున్నాం అందరం కూడా. ప్రయాగరాజ్ వెళ్ళిన సందర్భంలో ఏదైనా పుణ్య సంపాదన చేసుకునే ప్రయత్నం చేయాలి. అన్యక్షేత్రే కృతం పాపం, ఉదాహరణకి మన ఊళ్ళో కానీ ఉన్న ప్రాంతంలో కానీ ఏదైనా పాపం చేసుకుంటే అది పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఆ పాపాన్ని నివారణ చేసుకోవాలి. తిరుపతి కానీ, వారణాసి కానీ, ప్రయాగరాజ్ కానీ ఇలాంటి తీర్థక్షేత్రాలకు వెళ్ళి ఏం కోరుకుంటాం? నేను చేసిన పాపాలన్నీ కూడా పరిహారం కావాలి అని కోరుకుంటాం. అలాంటి త్రివేణి సంగమం, ఈ 3 నదులు ఒకే దగ్గర కలిసి ఉన్నటువంటి గంగా, యమున, సరస్వతి, ఈ 3 నదుల సంగమమే త్రివేణి సంగమం. ఆ త్రివేణి సంగమంలో 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళకి వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ ఏవైనా పాపం ఆచరిస్తే పుణ్యాన్ని సంపాదించుకుంటే మనం ఇంతకుముందుకు చెప్పుకున్నట్టుగా మన అకౌంట్లో పుణ్యం డిపాజిట్ అవుతుంది. ఒకవేళ అక్కడికే వెళ్ళి పాపాన్ని చేశామే అనుకోండి, అది ఏమవుతుంది? పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రలేపో భవిష్యతి అంటుంది. అది వజ్రలేపం అవుతుంది, మనల్ని మన వంశాన్ని అది ఖచ్చితంగా వెంటాడుతుంది.